డెమోక్రటిక్ జేఏసీ ఫోరం చైర్మన్ కోల జనార్దన్ గారు, అదే విధంగా వేదికపై ఉన్నటువంటి మన బీసీ కురువృద్ధులు, వారు గత 5 దశాబ్దాలుగా బీసీల కొరకు పోరాడుతున్నటువంటి పెద్దలు హనుమంతరావు గారు, అదే విధంగా వేదికపై ఉన్నటువంటి అరవింద్ కుమార్ గౌడ్ గారు, గుజ్జా సత్యం, మరి ఇతర పెద్దలు చాలా మంది ఉన్నారు. నేను పేరు పెట్టినందుకు ఏమనుకోవద్దని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మరి ఈ రోజు కాన్షీరామ్ గారి జయంతి సందర్భంగా బీసీలకు రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి ఒక నాదంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. నిజానికి ఈ సందర్భంగా కాన్షీరామ్ గారు అన్నటువంటి ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. కాన్షీరామ్ గారు ఒక పవర్ఫుల్ ఆయన డైలాగ్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మనం న్యాయం కొరకు గేటు దగ్గర నిలబడి తలుపు తడుతూ ఉన్నాం, కానీ ఆ తలుపులు తెరుచుకుంటలేదు. మరి ఏం చేయాలని, నెక్స్ట్ తలుపులు బద్దలు చేసుకుని లోపలికి పోవాలి. అది వాళ్ళు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా 77 సంవత్సరాలుగా బీసీలు న్యాయం కొరకు పోరాడుతున్నారు. 77 సంవత్సరాల చరిత్రలో బీసీలు ఏ స్థితికి దిగజారంటే, మా జనాభా ఎంతో లెక్కలు చేయండి బాబా అని అడుక్కునే స్థాయికి దిగారు. ఇంకా వేరేది కాదు. మనం అడుగుతుంది ఏంటి, మాకు కులగణన చేయండి, మాకు సంఖ్య చెప్పండి రా బాబా అంటే కూడా మేము చెయ్యం పోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకులు. అది బీసీలకు ఈ దేశంలో జరిగినటువంటి న్యాయం, సామాజిక. అందుకే మేము కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యమంలోకి రావడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 77 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతూ బీసీలను ఏ విధంగా రాజ్యాధికారంలోకి తీసుకురావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో నేను ఇక్కడ ఈ బీసీ వాదంలోకి రావడం. చాలా మంది అన్నారు, సార్ మీరు సముద్రంలోకి పోతున్నారు. బాబు, సముద్రంలోకి పోయేది నేను ఉప్పు కొరకు కాదు, ముత్యం కొరకు అని చెప్పాను. సో నేను ఇక్కడ ముత్యం వెతుకోవాలి, సముద్రంలో ఉప్పు కాదు వెతకాలి. సో ఇక్కడ ఈ రోజు కూడా నేను ఒక సమావేశం నిర్వహిస్తున్నా బడ్జెట్ అంశాలపై. గత తెలంగాణలో 11 సంవత్సరాలుగా మొత్తం బడ్జెట్ ఎంత ఉంది, బీసీలకు ఎంత వచ్చింది, అందులో మరి సప్లాన్ ఎట్లా కావాలి. ఇప్పటి వరకు మనం రాజకీయంగా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. అంటే వాస్తవం చెప్పాలంటే బీసీలు సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారు, ఆర్థిక దోపిడీ గురవుతున్నారు, రాజకీయాలు వెనుకబడుతున్నారు. మరి సామాజిక వివక్ష కొరకు మనకు రిజర్వేషన్లు వచ్చినాయి. సో దాని గురించి మనం సెపరేట్ గా చాలా కాలం మాట్లాడాలి. కానీ ఆర్థిక దోపిడీ గురించి చాలా మంది తెలియదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పలేదు, 20 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు దక్కింది. బీసీలకు ఎంత దక్కింది? 82,000 కోట్ల రైతు బంధు ఇస్తే అందులో బీసీల షేర్ ఎంత? 51,000 కోట్ల రుణమాఫీ చేస్తే బీసీల షేర్. అది మనం ప్రశ్నిస్తాం, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నేను కూడా వర్క్ షాప్ పెట్టి ఆ ప్రజెంటేషన్ ఇస్తున్నా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ప్లాజా, హరిత ప్లాజా హోటల్ రావాల్సిందిగా కోరుతున్నా. మీరు కూడా చూడండి, ఎందుకంటే మనం ఎంతసేపు రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం. రిజర్వేషన్ల వల్ల ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో 6 నెలల నుంచి మాట్లాడుతున్నాం. సరే, దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. నిన్ననే గ్రూప్ 1 రిజల్ట్స్ పెట్టారు. దాంట్లో టాప్ 100 లో 32 మంది ఓసీలు ఉన్నారు, ప్లస్ ఈడబ్ల్యూఎస్ లో ఇంకా 12 మంది ఉన్నారు, 44 మంది. అంటే అవసరమా? జనాభాలో 10% లేనటువంటి వాళ్ళకు ఆల్రెడీ 32 మంది ఉన్నారు, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ 12 మంది. ఇది మనం చూస్తున్నాం కళ్ళ ముందు. ఇవాళ తమిళనాడులో ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పెట్టలేదు, ఎందుకంటే బీసీ గవర్నమెంట్. సో తమిళనాడులో నాయి బ్రాహ్మణులు ఇప్పుడు ఉన్నటువంటి స్టాలిన్ వాళ్ళ ఫాదర్ కరుణానిధి దాదాపు 25 సంవత్సరాల నుంచి తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారు ముఖ్యమంత్రి. మరి అది ఇక్కడ అదే నాయి బ్రాహ్మణ్ నుంచి ఒక్క ఎమ్మెల్యే తెలంగాణ ఆర్ ఆంధ్ర. సో ఇది పరిస్థితి. సో మేమేం చెప్తున్నాం, ఇప్పుడు ఆర్థిక పరంగా గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలుగా ఎంబీసీ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు 3,850 కోట్లు కేటాయించిన 36 కులాలు ఉన్నాయి. ఖర్చు పెట్టింది ఎంత అనుకున్నారు? 19,20,00,000. అంటే సీఎం ఆఫీస్ లో చాయ్ బిస్కెట్లు తినడానికి కూడా కాదు, ఒక్క సంవత్సరంలో వాళ్ళు ఒక 100 కోట్లు ఖర్చు పెడతారు ప్రోటోకాల్. మరి 10 సంవత్సరాల్లో 1000 కోట్లు ఖర్చు పెడితే ఇలా ఇచ్చింది 19. అట్లనే 11 కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్లు అన్నిటి కూడా 6,300 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 315 కోట్లు. ఇక్కడ ఉన్నటువంటి మన స్వర్ణకారులు ఉంది, వడ్డెరా ఉంది, ఆ కార్పొరేషన్ మరి ఎంత ఖర్చు పెట్టింది? ఎందుకు పెడతలేదు? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద సిఏజీ రిపోర్ట్లు ఏంటంటే 1,00,000 కోట్ల ఎస్టిమేట్ చేసిన దాన్ని ఒక 10 years లో దాన్ని 2 లక్షల పెంచింది, 1,00,000 కోట్లు పెరిగింది. అంటే మరి వీళ్ళకు పేదవాళ్లకు నిజంగా కూడా అత్యంత దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా చాక్లెట్ పూట కూడా ఖర్చు పెట్టలేకపోతే మనిషికి ₹1 కూడా రాదు. మహా అంటే 50 రూపాయలు వస్తుంది లెక్కేస్తే పరికే. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
మనం అటువైపు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు మనం ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఆర్థిక దోపిడీ మీద ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. చాలా మందికి ఏంటంటే బడ్జెట్లు దాని కాంప్లికేషన్స్ తెలియవు కాబట్టి అటు పెట్టాల్సి వచ్చింది. అట్లనే రాజకీయ అధికారం వారు చెప్పారు, రాజకీయ అధికారం లేనిదే ఈ దేశంలో ఏది కూడా సాధ్యం కాదు. అది 100% వాస్తవం. అయితే ఎట్లా వస్తుంది రాజకీయ అధికారం? మనం గతంలో కూడా పొలిటికల్ పార్టీలు పెట్టిండ్రు, రాలేదు. చాలా పార్టీలను మూసేసుకున్నారు. సో మొట్టమొదట కావాల్సింది ఏంటంటే భావజాలం స్టేట్ కావాలి, ఐడియాలజీ. ఏ ఐడియాలజీ మీద మీరు బీసీ వాదాన్ని గ్రౌండ్ లోకి తీసుకెళ్తారు? ఇప్పటి వరకు అంటే కొంత చదువుకున్న వాళ్ళ కనెక్ట్ అయినా, ఇప్పుడు మన గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికలు అయినాయి. సో దాంట్లో కొంత బీసీలకు ఓట్లు వచ్చింది. అంటే వాళ్ళు చదువుకున్నారు, కొంతమంది చెప్పింది విన్నారు, బీసీకి పడ్డది. కానీ గ్రామాన గడప గడపకు మనం ఎట్లా తీసుకెళ్ళాలి? ఓ తెలంగాణ వాదంలో ఉధృతంగా గ్రామ స్థాయికి ఏ విధంగా పోవాలి? సో ఒకవైపు ఐడియాలజికల్ బేస్ వేయాలి, ఒకవైపు అస్తిత్వ పునాదులు వేస్తూనే గ్రామాన తీసుకెళ్లి నువ్వు ఎట్లా నష్టపోయినావు, నీకు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అయితే ఏం లాభం అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేసినప్పుడే వాళ్ళు కూడా మన వైపు అట్రాక్ట్ కావడం. ఇవాళ మనం అందరం కూడా చాలా వరకు ఇక్కడ తెలంగాణ కొరకు పోరాడినటువంటి వీరులు ఉన్నారు. కానీ ఒక విషయాన్ని గమనించాలి, ఆ రోజుల్లో మీరంతా కూడా తెలంగాణ వాదన, సామాజిక తెలంగాణ గురించి మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు వచ్చినా అన్ని ఉద్యమాల అంతిమ ఫలితం అగ్రవర్ణాల చేతికి పోయి ఇవాళ సాయుధ తెలంగాణ పోరాటం జరిగింది. మళ్ళీ ఎవరు వచ్చిందండి? వాళ్ళే వచ్చింది కదా. పోయి మళ్ళీ గాంధీ టూపులు వచ్చిన ఆ కాలంలో. నెక్స్ట్ తొలి దశ తెలంగాణ జరగవచ్చు, మావోయిస్ట్ ఉద్యమాలు జరగవచ్చు, మలి దశ తెలంగాణ జరిగిన మళ్ళా వాళ్ళ చేతికి పోయింది. కాబట్టి మనం తెలంగాణ ఉద్యమాన్ని ప్రాపర్ గా స్టడీ చేసి వాళ్ళ చేతికి పోకుండా కాపాడుకోగలిగితే బాగుండేది. సరే ఇప్పుడు జరిగిపోయింది చరిత్ర, మనం అనుకుంటే లాభం. కానీ ఇప్పుడైనా కళ్ళు తెరిచి జనాభాలో ఇవాళ తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్లు, ఈ 2 కోట్ల బీసీలు ఏకమై బహుజనులనంటే ఎస్సీ ఎస్టీలను మైనార్టీలను కలుపుకుంటే అసలు గవర్నమెంట్ ఎవరు ఉంటారండి? ఇవాళ మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. వెలుమస్తున్నారు, క్యాస్ట్లు రిఫర్ చేస్తున్నా, నాకు వాళ్ళ క్యాస్ట్ల మీద నాకేం లేదు, బట్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఎట్లా పెంచుకున్నారని చెప్తారు. 2014 జనాభా లెక్కల ప్రకారం ఏదైతే మనం సమగ్ర కుటుంబ సర్వే చేసినామో 1,02,000 మంది. 1,02,000 మంది 1952 ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే. ఇవాళ 2023కి వస్తే 13 మంది ఎమ్మెల్యే. 1952 నుంచి 2023 వరకు 16 సార్లు అసెంబ్లీ. వాళ్ళ మొత్తం ఎంతమంది అయితే 149 మంది ఎమ్మెల్యేలు. రెడ్డిస్ ఉన్నారు 14,70,000. 14,70,000 జనాభా ఉన్న వాళ్ళు 1952లో 25 మంది ఉన్నారు, ఈ రోజు 43 మంది ఉన్నారు. మొత్తం 574 మంది వాళ్ళు ఎమ్మెల్యేలు. మరి ఇక్కడ కూర్చున్న చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా వీటికంటే చాలా ఎక్కువ. మరి మనం ఎందుకు కాలేదు? ఇక్కడ ఉన్న గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్ కు 18 లక్షల జనాభా ఉంది, ఎంతమంది? 40. చేనేత వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? వాళ్ళ జనాభా కూడా 14 లక్షలు, 25 మంది ఎమ్మెల్యేలు అయినారు. ముదిరాజులు ఉన్నారు, అందరికంటే హైయెస్ట్ 25 లక్షల జనాభా, ఎంతమంది అయినారు? 29 మెంబర్స్ అయినారు. సో మనం ఈ ఫిగర్స్ రాజకీయంగా ఎట్లా అన్యాయానికి గురి కాబడ్డామని తెలియకపోతే మనం రాజ్యాధికారం చేపట్టాం. ప్రజలకు చెప్పాల్సింది ఒకవైపు ఐడియాలజికల్ బేస్ నిర్మిస్తూ వాళ్ళకి ఇవన్నీ కూడా అన్యాయం అవుతున్నాం, రాజకీయంగా మనకు అధికారం రానంత మటుకు నీవు కూడా ఆర్థికంగా లాభం పొందలేదు. నేను చెప్పిన ఇంతకుముందు ఆర్థికంగా ఒక ఇరిగేషన్ మీద 1,00,000 కోట్లు పెంచుకున్నారు, మరి వీళ్ళకేమి ఇచ్చిందా? 300 కోటి మంది జనాభా. సో ఇది జరుగుతున్నది, మనం ఇది కనిపెట్టలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. సో ఇవన్నీ ప్రజలకు చెప్పగలిగితే వాళ్ళ తెలంగాణ బీసీల చేతికి వస్తే 100% ఆ బడ్జెట్ మనం పక్కదోవలు పట్టకుండా బీసీల కూడా ఖర్చు పెట్టాలి, బీసీ ఎస్సీల కూడా ఖర్చు పెట్టాలి. కాబట్టి వాళ్లకు ఈ సిద్ధాంతాన్ని బోధించి మన వైపు మరల్చుకోవాలి. ఒక స్ట్రాంగ్ లీడర్ కూడా ఎమర్జ్ కావాలి, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ కూడా ఎమర్జ్ కావాల్సిన అవసరం ఈ రాబోయే కాలం. అప్పుడే ఈ రాజ్యాధికారం సాధ్యం. ఇవాళ ద్రవిడ ఉద్యమాన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎంకే పార్టీ పెట్టారు. పెరియార్ గారు ద్రవిడ ఉద్యమాన్ని పెట్టారు, కానీ అది డిఎంకే పార్టీ వచ్చిన తర్వాతనే వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చారు. అట్లనే మనం బీహార్ గాని యూపీ గాని చూసినట్టయితే సోషలిస్ట్ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు పార్టీలోకి మార్చారు. లోక్ దళ్ కావచ్చు, అదే విధంగా యూపీలో ఉన్నటువంటి సమాజ్వాద్ పార్టీ కావచ్చు. సో ఎప్పుడైతే పార్టీలో షేప్ లోకి వస్తుందో అప్పుడే ఈ సిద్ధాంతం, ఈ వాదం బలపడుతుంది. కాబట్టి రాబోయే కాలంలో అందరం కూడా ఆ దిశగా కలిసికట్టుగా పనిచేద్దాం. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడిదక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్టీలు ప్రామిసులు చేస్తున్నాయి, మర్చిపోతున్నారు. మనం సప్లాన్ కావాలని అంటూ మరి కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా రూలింగ్ పార్టీ మేము సప్లాన్ ఇస్తాము,
బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తామన్నారు. నేను చెప్పాను ఇంతకు ముందు 20 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో బీసీలకు దొరికింది 25,000 కోట్లు గత 10 సంవత్సరాలు. సో ఇవన్నీ ప్రజెంట్ చేస్తా లెక్కలు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ నెట్ లో కూడా దొరుకుతాయి. కానీ బట్ చెప్తున్నాను నేను ఎందుకు అంటే మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం తెలుసుకోలేకపోతుంది. 20 లక్షలు ఖర్చు పెట్టింది. సో 25,000 ఇందులో వచ్చింది, రైతు బంధులో కొంత వచ్చింది, కళ్యాణ లక్ష్మి అంటే కళ్యాణ లక్ష్మి ఇందులోనే ఉంది 25,000 మనకు రుణమాఫీ వేరే ఉంది. సో ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ యాంగిల్స్ చెప్పాల్సిన అవసరం. మొత్తం కలిపితే కూడా 80 లక్షలు 20 లక్షలు 50% జనాభా ఉంది. మరి నీకు అన్యాయానికి గురైతే అది మనం ప్రశ్నించకపోతే ఇవాళ మీకు సింపుల్ గా చెప్తున్న భూములు ఆర్థిక పరంగా భూములు ఇవాళ అపోలో హాస్పిటల్ 1982లో అపోలో హాస్పిటల్ కు 32 ఎకరాల ల్యాండ్ సీలింగ్ లాస్ విలాక్ చేసి ఎంత ఇచ్చింది ఎకరం 8,000 రూపాయలకి 8,000 రూపీస్ పర్ ఎకర్. ఇవాళ కనీసం 3 లక్షలకు గజం ఉంటుంది. ఎకరం ఒక 100-150 కోట్లు ఉంటాయి. పోనీ ఎవరికన్నా ఫ్రీగా ఇచ్చిండు ఆయన వైద్యం? లాస్ట్ టైం ఫ్రీగా చేస్తలేడని హైకోర్టులో పిటిషన్ కూడా ఇస్తే గవర్నమెంట్ జీవో ఇవ్వాల్సి వచ్చింది. చేయాలి ఇంత. సో అట్లా ఎన్నో ఉన్నాయి, ఒకటే కాదు. బసవతారకం ఉండొచ్చు, ఇంకా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి, ఫిలిం స్టూడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో మనం మరి బీసీలకు వచ్చింది ఏంటది? మీరు భూమి పందేరం చేసిండ్రు, అందులో లక్షల కోట్ల భూములు చేతి మారి బీసీలకు ఎంత వచ్చింది? ఇನ್ನು బీసీలకు ఏమి ఇచ్చినావు? మనం ఏం అడుగుతలేం కదా, వాళ్ళు ఇచ్చుకుంటా పోతున్నారు, ఎంజాయ్ చేసుకున్నారు. మరి వాళ్ళు అందుకే ప్రబలమైన ఆర్థిక శక్తిగా మారిన ఇవాళ దేశంలో 201 మంది బిలియన్ డాలర్ ఉన్నటువంటి ధనవంతులు ఉంటే అందులో హైదరాబాద్ లో 18 మంది ఉన్నారు. 18 మంది ఓసీలు, ఒక్క బీసీ లీడర్స్. అది మనం ప్రశ్నిస్తలేదు. ఇలా సంపద అంతా ఒక వర్గం చేతిలో కేంద్రీకృతం అవుతుంది. అందుకే ఎన్నికల్లో పెట్టుబడి పెడతారు, ఎన్నికలు గెలుస్తారు, మళ్ళా వస్తారు, మళ్ళా తిరిగి సంపాదిస్తారు. సో ఈ విషయాలు మనం రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ చర్చ జరగాలి వీళ్ళు. ఆ తర్వాత ప్రజలకు కూడా ఈ సమాచారం చేరవేసి వాళ్ళను జాగృతులుగా చేసి చైతన్యవంతులుగా చేస్తే తప్ప మనం రాజ్యాధికారం అందుకోలేం. అందుకనే మేము ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ట్యాగ్ లైన్ తీసుకురావడం. ఇప్పుడు మనకు 1948లో ఉద్యమంలో అప్పుడు సాయుధ పోరాటంలో ఏమన్నారు? భూమి ముక్తి విముక్తి అన్నారు. అదేవిధంగా కొమరం భీం గారు జల్ జంగల్ జమీన్ అన్నారు. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ మేమేమంటున్నాం? ఇస్సా మా ప్రతి దాంట్లో మా జనాభా ఎంతనో మా వాటా మాకు రావాలి. జనాభా అది ఆర్థికమా, రాజకీయమా, రిజర్వేషన్ల వాట్ ఎవర్ ఇట్ మే. సో ఇస్సా మాకు రావాలి, మా ఇజ్జత్ మాకు ఉండాలి. 60% జనాభా ఉంది, 1% జనాభా చేతులు పరిపాలించబడాలి. ఆత్మగౌరవం లేదా? ఎంతకాలం బానిసలు బతకాలి? అదే విధంగా హుకుమత్, ఖచ్చితంగా రాజ్యాధికారం మాకు రావాలి. ఎందుకు మన ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలలో బీసీలు పరిపాలిస్తున్నారు, ఒక్క తెలంగాణ తప్ప, ఆంధ్ర తప్ప. ఇవాళ పక్కన చూడండి, తమిళనాడులో నాయి బ్రాహ్మణ ఉన్నాడు, కేరళలో గౌడ్ ఉన్నాడు, కర్ణాటకలో కుర్బా ఉన్నాడు, మరి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో యాదవ ఉన్నాడు. సో మరి ఎన్నో రాష్ట్రాలలో బీసీలు ఉంటే ఈ 2 రాష్ట్రాలకు ఏమైంది? ఎందుకు ఈ 2 రాష్ట్రాలలో ఆ చైతన్యం వస్తుంది? ఎందుకు ఇలా అగ్రవర్ణాలకు వస్తుంది? ఇది బేసిక్ ప్రశ్న. సో మరి నిజంగా మనకు ఆ శక్తి సామ్రాజ్యాలు లేవా? వాళ్ళ కింద పనిచేయడానికి మనం పుట్టినమా? ఈ విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. సో మరి ఈ రోజు ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు జనార్దన్ గారు. నన్ను ఆహ్వానించి మరి మీతో మాట్లాడే కలిసే అవకాశం కల్పించారు. వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.